ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। कैलासाचल सन्निभे गिरिपुरे सौवर्ण शृंगे महासंभोजन्मणिमण्टपे सुरतरु प्रान्ते च सिंहासने आसीनां सकलामरार्चितपदां भक्तार्ति विध्वंसिनीं वन्दे वासवि कन्यकां स्मितमुखीं सर्वार्धधामम्बिकाम्। जय वासवी माता की जय। నంద్యాల వాసవి ఆరవైస నిత్యాన్నదాన సత్ర అధ్యక్షులు మరియు మహానంది వృద్ధాశ్రమ అధ్యక్షులు అయినటువంటి ఆత్మకూరు గౌరవనీయులు ఆత్మకూరు సుదర్శన్ గారికి, అలాగే రంగంలోనే శివసత్యనారాయణ గారికి ఆశ్రమంలో ఎంతో చేయూతనిస్తూ మన ఆశ్రమానికి ఉచితంగా సలహాలిస్తూ ఉచితంగా వైద్యం ఈరోజు కృతజ్ఞత అదే లాగున టేబుల్ వారికి కృతజ్ఞతావందనం తెలుపుకుంటూ సంబంధించిన అన్నసత్ర సముదాయానికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విషయము. మనం ఎంతో హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే నంద్యాల పట్టణానికే పూర్వకారణమైనటువంటి వ్యక్తులుగా వెళ్ళడం మనము భావించాలా. వాస్తవంగా ఇంకా మునుపు కూడా వాసు గారు అన్నపూర్ణ సత్రానికి ప్రెసిడెంట్గా చేశారు. మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే చిన్న విషయం కాదు. వారికి ఉన్నటువంటి ఆర్థికమైన విషయాల్లో కానీ చేసే సేవా కార్యక్రమాలు కానీ నిగుణమైనటువంటి సేవా కార్యక్రమం ఉండబట్టే వారిని ఆ విధంగా ఎన్నుకోవడం జరిగింది. లేకుంటే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము. అదేవిధంగా మనకు వారితో ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే 10 సంవత్సరాల కిందటి నుంచి మన వాసవి వృద్ధాశ్రమంతో వారికి ఎంతో సత్సంబంధాలు అనుబంధం ఉంది. వారు ఆ టైంలోనే మాకు ఒక డాక్యుమెంట్కి నిర్మాణానికి ఒక బ్లాక్కు డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా వారు ఒక్క విషయంలో కాదు, ఎన్నో విషయాలకు నంద్యాల పట్టణంలో ఉచితంగా ఎన్నో సేవలు. ఆశ్రమంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకాలు, మామూలు కుటుంబం నుంచి మెంబర్షిప్ అంటే మనకు కులాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మనము విద్యార్థులు బీద విద్యార్థులు ఎటువంటి సహకారం ఇచ్చేటువంటి సంస్థకు వారు ఇతరులకు మార్గదర్శకమైనారు. వాళ్ళు ఇద్దరు ఇవ్వడమే కాకుండా ఇతరులకు మార్గదర్శకమైనారు. అటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. నేను 2 విషయాలు వారి సన్నిహిత మిత్రులు చెప్తాను. తెలుసుకుంటే ఆయన మన నంద్యాల పట్టణంలో పోనే కాక పరిసర ప్రాంతాల్లో కూడా అసలు అమౌంట్ అన్లిమిటెడ్గా వసూలు చేశారు. అంటే కొన్ని కోట్లలో వసూలు చేశారని నా భావన. చాలా చేయించి చాలా వరకు ఆయన ఆర్థిక లబ్ధి చేకూర్చినాడంటే ఆ 2 సంవత్సరాలకు ఈ మొత్తం సంవత్సరాలన్నింటికి కూడా ఆర్థిక లబ్ధి చేకూర్చిన కమిటీ మెంబర్గా ఉన్నారు, గౌరవ సలహాదారులుగా ఉన్నారు. ప్రతి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తులకు మనం ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహించడం అనేది మనకు చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ విధంగా మనకు అవకాశం కలిగించడానికి వాస్తవంగా వాళ్ళకి ఈరోజు కూడా ఇంకా పండుగ చేద్దాం లేదా ఇంకా టైం ఏందా అని అడుగుతున్నారు. మాకు గట్టిగా పట్టుబట్టి అడిగితే కానీ మాకు అవకాశం కుదరలేదు. అయినా ఆఖరుకు వారు నిన్ననే తిరుపతి నుంచి మిడ్ నైట్ వచ్చినా కానీ అర్లీ మార్నింగ్ వాళ్ళకు వేరే పనులు 10 గంటల నుంచి మా కమిటీ మెంబర్స్ను మీటింగ్కు గడ్డం పట్టుకొని పెట్టుకొని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందరూ చాలా యంగ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. వయో భారం ఉన్నా కూడా ఇంత మంచిగా ఈ ప్రిన్సెస్ను డెకరేట్ చేశారంటే వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నా తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను. పూర్వంలో వయసు ఎక్కువ వచ్చేటప్పటికీ వానప్రస్థంలో ఉండేవాళ్ళు ప్రజలు. అట్లా దగ్గరలో ఉన్నటువంటి అడవి ప్రాంతానికి పోయి అక్కడ ఉండేవాళ్ళు వృద్ధులు.
అలాంటి దానికి మోడర్న్ లుక్ రావడంతో ఇప్పుడు మనము ఈ చాపోలు సంస్థను మనం చూస్తూ ఉన్నాము. అలాగే టూరిజం కింద కూడా ఏ దేశానికైనా ఇంపార్టెన్స్ ఉంది. దానికి మన భారతదేశంలో ఎక్కువగా పిల్గ్రిమేజ్ టూరిజమే డెవలప్ అవుతూ ఉంది. వేదికను అలంకరించిన ఈ కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భంగా శ్రీ భవనా సుభాష్ గారు అండ్ వెంకట సుబ్బయ్య గారు కాశీ అన్నపూర్ణ వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రానికి అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగాను ఎన్నికల సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఏర్పాటు చేసేందుకు ఈ వృద్ధాశ్రమ అధ్యక్షులకు వారి యొక్క కమిటీ సభ్యులకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ భవనా సుభాష్ గారు ఎంతమందికి తెలుసో చేతులెత్తండి ఒకసారి దయచేసి. నేను ఎక్కువ పాజిటివ్గా చూస్తాను. ఎక్కువ చేతులెత్తడం ముఖ్యం కానీ తక్కువ చేతులెత్తడం ముఖ్యం కాదు. సంతోషం. సరే, ఇంకొక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతాను. నేను భవనా సుభాష్ గారితో కానీ వెంకట సుబ్బయ్య గారితో కానీ మీరు ఎంతమంది రూములు ఇప్పించుకున్నారు? తిరుపతిలో కానీ, షిరిడిలో కానీ, వారణాసిలో కానీ, ఎక్కడైనా సరే చేతులు అంటే భవనాసి వాసు గారికి నాకు 30 ఏళ్ళ పరిచయం ఉంది. ఈరోజు ఆయనకు 52 సంవత్సరాలు. ఈ పదవి ఆయన చేపట్టేసరికి ఆయనకు 45 సంవత్సరాలు. అంటే 57 సంవత్సరాలు గతంలో బిల్డింగ్ సొసైటీగా, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సొసైటీగా అధ్యక్షుడిగా ప్లస్ ఈసీ మెంబర్గా ఆయన తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఈరోజు ఈ స్థాయికి, అంటే 5 రాష్ట్రాల్లో కూడా ఈ పోటీకి ఎన్నిక తథ్యము, ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుంది అనే సందర్భంలో కూడా టీజీ వెంకటేష్ గారు ఆ యొక్క బాధ్యతలు వాసు గారికి ఇచ్చినారంటే ఆయన మీద ఎంతో బాధ్యతను పెట్టి ఆ గౌరవాన్ని వాసు గారికి ఇచ్చినందుకు టీజీ వెంకటేష్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జగవర్ణ బ్రాహ్మణునికి జన్యమేళ అని వాసు గురించి మనం ఎక్కువ చెప్పడం అంత మంచిది కాదేమో, అయినా ఆయన యొక్క సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. తన సరిపుగానే ఈ పొద్దు 5 పెద్ద సత్రాలకన్నిటికీ కూడా తిరుపతి, కాశీ, వారణాసి అన్ని పెద్ద పెద్ద సత్రాలన్నిటి కూడా ఆయన టీజీ వెంకటేష్ గారికి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకందరికీ సంతోషదాయకం. ముఖ్యంగా మన నంద్యాల టౌన్ నుంచి భవనా సుభాష్ గారు అలాగే బొగ్గరపు వెంకట సుబ్బయ్య గారిని ఇద్దరిని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకి ఈ ఇబ్బంది లేదు. ఈ 5 సత్రాలు ఫోన్ చేస్తే అన్న మెసేజ్ పెడితే కన్ఫర్మ్ చేస్తారు. గోపాల్ వెంకట సుబ్బయ్య అన్న, గోపాల్ వాళ్ళ ఫాదర్, నాకు గోపాల్ బాగా పరిచయం, వాళ్ళ అబ్బాయి. ఆర్తులకు, శరణార్థులకు వృద్ధాశ్రమం స్థాపించి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్న వాసవి వృద్ధాశ్రమం చాపల్ గ్రామం వారు సేవే పరమావధిగా తరతరాలుగా సేవ కార్యక్రమంలో మునిగిపోతున్న భవనాస్ కుటుంబం తరఫున ఆశాకిరణమైన భవనాస్ వాసు గారు భారతదేశ విఖ్యాతిగాంచిన కాశీ అన్నపూర్ణ సత్ర సముదాయాలకు అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ఆ వాసవి మాత అండదండలు, ఆశీస్సులు వారికి అఖండంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వైశ్యులలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. అది లేకుండా పూర్వీకతంతో ఎవరికి సమస్యను చాలా జటిలం చేసే కార్యక్రమాలు మన జిల్లా కమిటీలో ఉన్నప్పుడు కావచ్చు, స్కూల్లో మాట్లాడము అన్నా, నేను ఏమైనా కూడా
దీన్ని ఏకగ్రీవంగా ఉండేదానికి బాగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది ఒకరోజు పోయింది కాదు, అది గ్యారెంటీగా ఎప్పటికీ పూర్తి తత్వం ఉంటుంది. అది 2 వర్గాలు అవుతుంది. రాను ఎందుకంటే చాలా గ్రేట్ అది ఏమి లేకుండా పోతే గ్యారెంటీగా అది ఎప్పుడు ఉండదు, జన్మపరిస్థితితో సమానమే. ఈరోజు ఇద్దరు పూర్తి చేస్తున్నది దాంట్లో ఏమైందంటే ఆశలు కొంతమంది ఈజీలు కొంతమంది దాన్ని ఇదేసి చేస్తాను. భవనాసి శ్రీరామమూర్తి గారు ఉన్నప్పుడు ఆయన అవోపా అధ్యక్షులుగా ఉన్నారు. మేము అప్పుడు అవోపా సంస్థలో సహకార్యదర్శిగా ఉన్నాను. అప్పటి నుంచి వారి తండ్రి గారు బాగా పరిచయము. ఎన్నో సేవా కార్యక్రమాలకు వారు బాగా చేశారు. ప్రతి ఒక్కరికి ఇది చేశారు. మేము కృష్ణనందిలో అన్న సత్రం నిర్మించాలని తలంపుతో వాసు గారిని సంప్రదించడం జరిగింది. మేము వారి నుంచి 1 లక్ష రూపాయలు ఒక రూమ్కు అడగాలని అనుకున్నాము. మాకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు. వారు 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. మేము దానికి ప్రతీకారంగా ఆ సత్రానికి వారి తల్లిదండ్రుల పేర్లు పెట్టాము. శ్రీ భవనాసి శ్రీరామమూర్తి, లక్ష్మీ సరస్వతమ్మ గారుల విష్ణునందీశ్వర ఆర్యవైశ్యాన సత్రం అని పేరు పెట్టాము. వారి సేవలు అవోపా కానీ, వృద్ధాశ్రమానికి కానీ, కృష్ణానికి కానీ, ఏ దానికైనా ఎప్పుడైనా మాకు వెంటంటే ఉండి ప్రతిదానికి వారు సహకారం అందిస్తున్నారు. కైలాసంలో సంబోధనలు. ఒకరోజు రాముడు వశిష్ఠుడి దగ్గర కూర్చొని తనకున్న కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కూర్చున్నాడట. స్వామి, మా వంశాన్ని రఘువంశం అంటారు ఎందుకు అనేసి. అంటే అప్పుడు వశిష్ఠుడు వాళ్ళ ప్రారంభం ఇక్ష్వాకు దగ్గర నుండి వాళ్ళందరికీ కులగురువు, వాళ్ళందరికీ కథలు చెప్తూ వచ్చినాడు. అక్కడ ఇక్ష్వాకు నుంచి హరిశ్చంద్రుడు కూడా వాళ్ళ కులంలోనే ఉన్నాడు, వాళ్ళ వంశంలోనే. సత్య హరిశ్చంద్రుడి కథ మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత రఘుమహారాజు, రఘునాథాయ రఘువంశం అని అంటుంటారు, మీరందరూ విని ఉంటారు. ఏమిటి ఆ రఘుమహారాజు? మా ముత్తాత అవుతారండి. రఘుమహారాజు కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుని కొడుకు రాముడు అవుతారు. ఆయన విశ్వజిత్ త్యాగం చేసి అన్నీ తనకున్నవన్నీ దానం చేసి తాను ఉపవాస దీక్షలో ఉండగా ఒక కౌత్సుడు అనే ఒక శిష్యుడు వస్తాడు. ఆయన పరతంతు అనే గురువు దగ్గర విద్యను నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అందరితో పాటు గురుదక్షిణ ఇవ్వాలంటే, నువ్వు బీదవాడిరా, నువ్వు గురుదక్షిణ ఇవ్వక్కర్లేదు అంటాడు. అయినా వాడు పట్టుబట్టి నాకు గురుదక్షిణ ఇవ్వాలనే ఉంది అంటే, అయితే 14 కోట్ల బంగారు నాణాలు గురుదక్షిణ అడుగుతాడు. 14 కోట్ల బంగారు నాణాలు ఎవరి దగ్గర ఉంటాయి? రాజుగారి దగ్గర తప్ప అని రఘు మహారాజు దగ్గరికి వస్తే అప్పుడే ఆయన అన్నీ దానం చేసేసి మామూలుగా ఒక చిన్న పర్ణ కుటీరంలో తన భార్యతో పాటు ఉన్నాడు. అయినా అడిగిన వారికి ఇవ్వాల్సింది ఇంతే కాబట్టి దానికే ఉంది. డబ్బు కావాలంటే మన కుబేరుడి మీదకి దండయాత్ర చేద్దాం, ఆయనే ఇస్తాడు 14 కోట్లు. రఘుమహారాజు దండయాత్ర చేస్తారనుకునేసరికి కుబేరుడు భయపడి ఆ తెల్లవారేసరికి వాళ్ళ ధానాగారం ముందు బంగారు వర్షం కురిసిందంట. అప్పుడు ఏం చేయాలి? ఇది 14 కోట్ల బంగారు నాణాల కంటే చాలా ఎక్కువ. కౌత్సుడు ఏమంటాడు? నాకు 14 కోట్ల బంగారు నాణాలే కావాలా, అది మా గురువుగారికి దక్షిణ ఇవ్వాలని. రఘుమహారాజు ఏమంటాడు? అది నీకోసం చేసింది, నాకు అక్కర్లేదంటాడు. వీళ్ళిద్దరి వాదన చూస్తూ పరతంతు గురువు పక్కనే నిలబడి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన వచ్చి, నా శిష్యుడికి ధనం మీద ఎంత వ్యామోహం ఉందో చూడడం కోసం ఈ పరీక్ష పెట్టాను. అటు రాజుగారు కూడా తన సర్వస్వాన్ని దానం చేసినా కూడా ఆయనకు కూడా ధనం మీద వ్యామోహం లేదు, ఇటు శిష్యుడికి లేదు. ఇది మన భారతీయ సంస్కృతి. అందుకని కాళిదాసు గారు రఘువంశంలో, రఘువు అంటే ఈ వంశానికి సంబంధించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, త్యాగాయ సభృతార్థానం, యశసే విజిగీషూనాం, సత్యాయ మితభాషీనాం, ప్రజాయై గృహమేదినాం అంటారు. అంటే త్యాగం చేయడానికి, అనుభవించడానికి. త్యాగాయ సభృతార్థానం, సత్యాయ మితభాషినాం. ఎందుకు తక్కువగా మాట్లాడతారంటే, ఎక్కువగా మాట్లాడితే ఎక్కడైనా అసత్యం మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అబద్ధాలు ఏదో మనకు తెలిసి తెలియక చెప్పని విషయం చెప్తామేమో, కాబట్టి సంక్షిప్తంగా మాట్లాడతారు. ముగ్గురుతో కూడా మేము అన్యోన్యంగా ఉన్నాము. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ బొమ్మలు మాత్రం పక్కకు పెట్టలేదు. కొంతమందిని పక్కకు పెట్టారు. కానీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మేము వాళ్ళకి ఏ సలహా ఇచ్చినా కానీ మంచి మార్గంలో ఉంది. ఎంతసేపు ఉన్నా కానీ గర్వం అనేది పెట్టుకోవద్దు. అహంకారపూరితంగా ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో, ప్రజెంట్ అయినా కానీ మేము కళాఖండిగా మాట్లాడుతూ వచ్చినాం అన్నమాట.
అహంకారపూరితంతో ఎప్పుడైతే మీరు ప్రవర్తిస్తారో ఆ రోజు మీ పతనాన్ని మీరు కోరుకుంటారు. జాగ్రత్తగా నడుచుకోండి. ఇది మన సొమ్ము కాదు, మనకు వాళ్ళు నమ్మి మనకు డబ్బులు ఇచ్చినారు. ఆ సొమ్మును మనం ఏ విధంగా కాపాడామో ఆ విధంగా కాపాడి వాళ్ళకు సరైన పద్ధతిలో వాళ్ళకు అందరికీ సేవ చేసుకుంటూ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మనం అన్ని విధాలా సహకరించుకుంటూ మనకు ఫండ్లు కూడా విపరీతంగా వస్తాయి అని చెప్పి చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు వాసు గారు కూడా వచ్చారు. వాసు గారు కూడా నన్ను సహకరించినారు, నన్ను ఆయన టీంలో చేర్చుకున్నాడు. దీనికి అన్ని ముఖ్య కారకులు మన టీజీ వెంకటేశ్వర గారు. ఆయన ఈ ఎలక్షన్ల కంటే ముందు కూడా 1 నెల ముందు నుంచి కూడా నేను వాసు కలిసి ప్రతిరోజు కర్నూలు పోయి వచ్చినాం. ఆయన కూర్చొని ఒక 2-3 రోజులు 3-4 గంటలు కూడా మా దగ్గర స్పెండ్ చేశాడు. దీన్ని ఏ పద్ధతిలో పోవాలా, ఏ పద్ధతిలో అవుతాయి పెట్టి పొరపాటున కూడా మనం జరిగినామంటే మనకు ఇన్సల్ట్ అవుతుంది. ఏ పద్ధతిలో కూడా ఎవరికి ఇబ్బంది కలిగించదు. అంత మొబిలైజ్ చేసి అంతా చేసేసినాడు. ఆ యునైటెడ్ వ్యక్తి కూడా మాకేం దూరం కూడా కాదు, దగ్గరనే. మాకు లాస్ట్కి ఏమైనా అట్టు వచ్చినా మీరు వాసు పని వెళ్ళిపోయి నాకు అన్యాయం చేసినారు అన్నాడు. నేను అన్యాయం చేయలేదన్నా, అది అహంకారంతో మీరు ప్రవర్తించినారు. మీరు సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, సభా అధ్యక్షులు మారం శేషయ్య గారికి, జనరల్ సెక్రటరీ సత్యమన్న గారికి, నూనెపల్లి అమ్మవార్శాల అధ్యక్షులు, అలాగే మహానంది అన్నసత్రం స్థలదాతలు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు ఆత్మగురు సుదర్శనం శెట్టి గారికి, అలాగే కాశీ అన్నపూర్ణ సత్రాల వైస్ ప్రెసిడెంట్ ఉగ్గరపు వెంకట సుబ్బయ్య శెట్టి గారికి, అలాగే మా ఫ్యామిలీకి శ్రేయాభిలాషి, మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి మాకు ఏది సలహా కావాలన్నా, ఎలా మాట్లాడాలన్నా అవన్నీ కూడా మాకు నేర్పించే గురువుగా లాంటి వారు గెలి సహదేవుడు గారికి, ఇచ్చేసిన పెద్దలకు, అలాగే వృద్ధులు అంటున్నారు. నా ఉద్దేశంలో వారు వృద్ధులు కాదు, వారంతా కూడా 15 to 20 years యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ విత్ 50 years ఎక్స్పీరియన్స్. మనం ఎప్పటికే కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే చాలా ఉంది. అది ఏ ఉద్దేశంతోనో ఇంకొకటో ఇక్కడ వచ్చి ఉండాల్సింది వచ్చింది. కాబట్టి మనం వారానికి ఒకసారో లేదా 10 daysకి ఒకసారో వారి మధ్యలో ఉంటూ వారి ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఉండడానికి వారి నుంచి సజెషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇచ్చకు ఇచ్చేసిన మిత్రులకు, శ్రేయభిలాషులకు, వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గారికి, వారందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్సుమాంజలి. ఈ పదవీరానికి మీరందరే కారణం. మీరందరి ఆశీస్సులు, మీరందరు ఇక్కడ మిత్రులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు. నువ్వు చేయగలవు, నువ్వు ఉండు అని చెప్పి వెన్నంటి ఉండి నాకు నెల రోజులు నా ఇంట ఉండి వెంకట సుబ్బయ్యన్న నువ్వు ఉండు వాసు, నువ్వు ఉంటేనే బాగుంటుంది అని చెప్పడము. ఎలక్షన్లు వరకు కూడా మేము ప్రతి ఒక్క అంటే దీనికి మొత్తం 33,000 మంది సభ్యులు. ఈ కాశీ అన్నపూర్ణ సత్రం, కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం అండ్ నిత్యాన్న సత్రం, దీని పూర్తి పేరు కాశీ అన్నపూర్ణ సత్రాలు అని పిలుస్తుంటారు. ఎక్కడికి పోయినా కానీ, షిరిడీకి పోయినా, మన వారణాసి పోయినా కాశీ అన్నపూర్ణ సత్రానికి వెహికల్ అని అంటే ఆటో వాళ్ళు వీళ్ళందరూ డైరెక్ట్గా లక్ష రోడ్డుకు కానీ గురుబాగ్ కానీ తీసుకొని వచ్చేస్తారు. అంటే అంత పేరు పొందిన సంస్థ ఇది. ఎవరు లేనప్పుడు ఆ వారణాసిలో మన వ్యవస్థాపకులు జక్కా నాగభూషణం గారు, అలాగే కాచం రామయ్య గారు వారు స్థాపించడం జరిగిందనమాట. దీనికి గౌరవాధ్యక్షులుగా రోషయ్య గారు కూడా ఉన్నారు. వారి తర్వాత మనకు టీజీ వెంకటేష్ గారు వచ్చారు. టీజీ వెంకటేష్ గారు దీనికి ఆనరబుల్ చైర్మన్. వారు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి.
వారు కూడా సంస్థలో ఎవరైనా తప్పులు చేస్తే ఒప్పుకోరు. అవతల ఎటువంటి వ్యక్తి అన్నా ఉండనియండి, ఉపేక్షించేదే లేదనమాట. ఇది 10 మంది ఇచ్చినది. దీనికి దాతలే దేవుళ్ళు అని చెప్తారు, ఆయన ఎప్పుడు చెప్తారు. అంత పెద్ద వ్యక్తిని దాతలు మనం గౌరవించాలి, దాతలే దేవుళ్ళు మనకి అని చెప్తారు. సో దాతల దేవుళ్ళందరికీ కూడా నా పాదాభివందనములు తెలియజేస్తాను. అలాగే ఈ సంస్థ 5 స్టేట్లలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మొత్తం కలిపి 33,000 మంది మెంబర్స్. మనకున్నవి వారణాసిలో 2 సత్రాలు ఉన్నాయి, తిరుపతిలో 1 సత్రం ఉంది, షిరిడీలో 1 ఉంది, హరిద్వార్లో 1 ఉంది. త్వరలో శ్రీశైలంలో స్టార్ట్ చేయబోతున్నాం. శ్రీశైలంలో వారణాసిలో కూడా ఇంకో స్థలం చూసాము, బట్ కొద్దిగా లీగల్గా సెట్ కాలేదు అది. సో ఇంకో స్థలాన్ని కూడా లీగల్ ఒపీనియన్కి ఇచ్చాము. సో వారణాసిలో కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. మీ అందరి ఆదరాభిమానాలు, మీ అన్నీ ఉంటే గిన నెక్స్ట్ కూడా అరుణాచలంలో కూడా ఒకటి స్టార్ట్ చేయాలని, తర్వాత అరుణాచలంలో ఒకటి, కాశీలో ఇంకొకటి స్టార్ట్ చేస్తాం. అలాగే తిరుపతిలో మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్కి కూడా పర్మిషన్స్ పెట్టాము. నిన్న పోయినప్పుడే పర్మిషన్స్కి ఇచ్చేసి వచ్చాము. నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్లో పర్మిషన్స్ వస్తే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. అక్కడ కూడా ఒక 80 రూమ్లు వస్తాయి. ప్లస్ అక్కడ కూడా కొద్దిగా మంచిగా లావిష్గా కట్టాలని చెప్పి, ప్లస్ డ్రైవర్స్ చాలామంది ఉంటారు. డ్రైవర్లకు వాళ్ళను కూడా మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం పడుకున్న కారులో వాళ్ళు మేల్కొని ఉండాలి. కాబట్టి డ్రైవర్ల కోసం కూడా మేము అక్కడ రూమ్స్ అవన్నీ అకామిడేట్ చేస్తున్నాం. వారు పడుకోనికి, వారు స్నానం చేయడానికి అవన్నీ కూడా. మిగతా సత్రాలలో కొంత స్థలం లేక కొన్ని చోట్ల లేదు, మిగతా చోట్ల కూడా చూస్తున్నాము. మనకు హైదరాబాద్లో కూడా సంస్థ ఉంది. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉంది. అక్కడ కూడా 14 రూమ్లు ఉన్నాయి. అక్కడ కూడా డ్రైవర్స్ ఉండడానికి పైన అకామిడేట్ చేశాము, డ్రైవర్స్ బయట నుంచి వస్తే కదా. సో వీటన్నిటికి కూడా మీరు సహకరించినందుకు దాతలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు కూడా మీరు ఇలాగే సహకరిస్తారని కోరుకుంటూ, బొగ్గర వెంకట సుబ్బయ్య శెట్టి గారు 10 కోట్ల పైన ఈ సదరానికి తిరగని ప్లేస్ లేదు. అన్ని అటు శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు తిరిగారు, ప్లస్ అదర్ స్టేట్స్ తిరిగారు. వారందరూ అప్పుడు కలిసి చేయడం వల్లనే ఈరోజు సంస్థ నియర్లీ 600 to 800 crores ప్రాపర్టీ అయింది. మిగతా సంస్థలకు సొసైటీ స్థలాలు అట్లా ఉన్నాయి, కానీ మన దానికి మొత్తం శ్రీశైలంలో తప్ప, ఇప్పుడు శ్రీశైలంలో వచ్చినది గవర్నమెంట్ ల్యాండే ఉండేది. మిగతావన్నీ కూడా మన ఓన్ ల్యాండ్సే. ఎక్కడే కూడా మనకు బయట ప్రాపర్టీస్ లేవు, మొత్తం మన ఓన్ ల్యాండ్స్ అనమాట, ఓన్ ప్రాపర్టీస్. సో వీటందరికి కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.